ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ దగ్గర నల్ల కండువాలతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ముందు తమ దగ్గర తేల్చడానికి ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ నడపండి కావచ్చు గంట తర్వాత పెంచండి మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. అందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. రాజ్యాంగబద్ధంగా సభల్లో ఆ గౌరవాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనేది రాజ్యాంగం నిర్దేశం. దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని తొంగలోకి తొక్కి చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్టసభలు ఉన్నాయో శాసనసభ గాని శాసన మండలి గాని వాటిని వాళ్ళ ఉద్దేశాన్ని తొంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం. సభాపతులను గౌరవించాలి, సభ్యుల్ని గౌరవించాలి, సమసమానత్వం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తలచారో ఏదైతే అన్న అది జరగాలని చూస్తూ అని కోరుకున్న వ్యక్తులను మేము ఆ చైర్లో కూర్చున్న వారికి కులాలు ఆపాదించకూడదు. కానీ ఉద్దేశాన్ని ఆ రకంగా చూపెడుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము దాన్ని ఫ్లాగ్ చేయవలసి వస్తుంది. ఆ సమస్యకి పరిష్కారానికి మరి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని చేయాలనేది నా తాలూకా డిమాండ్.